గుంటూరు జిల్లా తెనాలిలో అక్రమంగా నిల్వ ఉంచిన 44 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు, పీనపాడు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం సిలిండర్లను నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. అక్రమంగా సిలిండర్లు దాచిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా అనధికారికంగా రీఫిల్లింగ్, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దార్ హెచ్చరించారు. కాన్ఫిడెన్షియల్ గా వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఆకస్మికంగా మన తెనాలి ప్రాంతంలో మరి పర్టికులర్ గా బస్ స్టాండ్ ఏరియాలో ఒకే వ్యక్తి దగ్గర సిలిండర్స్ బిజినెస్ జరుగుతుంది అనేది సమాచారం ఇంటెల్ వచ్చింది. అందులో భాగంగానే ఒక 1 అవర్ పాటు అక్కడ రెక్కి నిర్వహించి అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి పర్టికులర్ గా ఇట్లాగా డొమెస్టిక్ సిలిండర్స్ ని, ఎవరైతే ప్రజలకు ఉపయోగించుకునే సిలిండర్స్ ని బిజినెస్ చేస్తున్నట్టు గమనించాం. మరి ఆకస్మికంగా తనిఖీ చేశాం సరౌండింగ్ ప్రాంతాల్లో. అక్కడే మరి ముఖ్యంగా బస్ స్టాండ్ దగ్గరే 27 సిలిండర్లు దొరికాయి. అట్లాగే అక్కడి నుంచి రాబడిన సమాచారం మేరకు పాండురంగపేటలో కూడా ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో విజిట్ చేస్తే మరి ఒకే చోట ఒకే ఇంట్లో 18 సిలిండర్లు దొరికాయి. అందులో 11 డొమెస్టిక్ ఉన్నాయి, 7 కమర్షియల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కమర్షియల్, డొమెస్టిక్ ఇవన్నీ కలిపి ఒకే ఇంట్లో మరి అన్ని దొరికాయి అంటే దీన్ని ఇంకో రూపంలో కూడా చూడాలి మనం. ఒకటి, ప్రజలు వాడవలసిన డొమెస్టిక్ సిలిండర్ ని బిజినెస్ చేయడం చట్టరీత్యా నేరం. ఏదైనా షాప్లో ఉంటే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి, వాటిని వాడుకోవచ్చు. 2, ఒకే ఇంట్లో దొరకడం వల్ల ఏదైనా కనుక ప్రమాదం జరిగితే, మరి ఈ మధ్య కూడా మనం ఆటో నగర్ కానీ చాలా ప్రాంతాల్లో గమనించాం, చిన్న ప్రమాదం జరిగినా పెద్దగా అందరం ఇబ్బంది పడిన సందర్భం. మరి ఒకే ఇంట్లో 20 సిలిండర్లు ఉంది, మరి అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది అనిపించింది. అతను అడిగితే ఏం చెప్పాడంటే, నేను తాకట్టు పెట్టుకుని బిజినెస్ చేస్తానని చెప్పాడు. సిలిండర్స్, ఎక్స్ప్లోజివ్స్ ని ఒకే చోట నిల్వ చేయడం కూడా నేరమే. ఇదంతా ఏదైతే ఇప్పుడు మేము ఇన్ని మొత్తం 45 సిలిండర్లు ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పైన జాయింట్ కలెక్టర్ గారి నోటీసులు తీసుకెళ్తాం. అట్లాగే గౌరవనీయులైన మంత్రివర్యులు గారి నోటీసులు కూడా ఉంచుతాం. ఈ సబ్జెక్ట్ ని, ఎంటైర్ మ్యాటర్ ని ఏవైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలో ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.